శ్రేయే రంగపతిం తుంగశేషపర్యంకశాయినం శనైర్నిద్రనేత్రాబ్జ ప్రణీతాశేషచేతనం అప్రాకృతే దివ్యధామిని శ్రీమాతృపరిసేవితం పుండరీకాయతదృశం సంశ్రయేతి విదీప్తయే. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజేతిం భజే. ప్రియ భగవద్బంధువులారా, పెద్దస్వామి వారితో మొట్టమొదటి వారి దర్శనం 60-61 ప్రాంతాల్లో. నేను అప్పట్లో హై స్కూల్లో చదువుకుంటున్నటువంటి రోజుల్లో వారు ఆశ్రమ స్వీకారం చేసిన 6-7 సంవత్సరాలకు మా గ్రామానికి విచ్చేశారు. రంగనాథస్వామి యొక్క ఆలయంలో ఓ పెద్ద ఆలయం ఉన్నది. చాలా వైష్ణవులు ఆ ఊళ్ళో ఉండేవారు. పెద్దవరం అగ్రహారం అనే పేరుతోటి ఆ వైష్ణవాగ్రహారానికి స్వామివారు వేయించేశారు. అప్పట్లో నాకు చిన్నప్పుడు ఎవరో ఒక ఆయన తిరుచూర్ణాలు ఊదుతుండేవారు. ఇంతంత పొడుగు ఉండేవి. అవి ఇలా ఊదుకుంటూ ముందు వస్తుంటే మా స్వాములంతా కూడా గోష్ఠిగా స్వామివారిని వేయించి చేయటం ఊళ్ళోకి. ఇదంతా చిన్నప్పుడు మేము చూసాం. అప్పుడు స్వామివారికి అర్చనాదులన్నీ చేసుకున్నారు. భక్తి నివేదన పత్రిక కావలసిన ప్రాథమికమైనటువంటి చందాలు కూడా మా ఊళ్ళోనే అక్కడ ఇవ్వడం జరిగింది. ఏవో సమర్పణ అయింది, ఆ ప్రక్రియ అయింది. ఆ రోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత వీళ్ళంతా బయలుదేరి ఎక్కడికో వెళ్ళారు. అక్కడ కనగాల భట్టి పురోలని ఏవో ఉన్నాయి. అట్టించడి నెమ్మదిగా నడిగడ్డ పాలన రావడానికి కావాల్సిన ఒక మార్గం కాలువ త్రోవ ఒకటి ఉంది. ఆ త్రోవ వెంటబడి వీళ్ళంతా భజనం చేసుకుంటూ వెళ్ళిపోయారు. నాకు ఒక ఆతురత వెళ్ళాలని నన్ను రానివ్వాల. సరే, వారు వెళ్ళిన తర్వాత ఒక 3-4 గంటల ఆలస్యంగా నేను బయలుదేరి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికల్లా ఒక 7-8 కిలోమీటర్లు నడిచి పరిగెత్తుకుంటూ ఆ కాలువ గట్టు వెళ్ళేటప్పుడు పొద్దుపోయింది. పొద్దుపోయి ఇంక వెళ్ళలేను, ముందుకు వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను, ఏడుస్తూ కూర్చున్నాను. అక్కడ కూర్చుంటే అక్కడ ఒక ఆయన, ఒక సాయిబు గారు సైకిల్ మీద ఎక్కించుకొని ఎక్కడికి పోతున్నావు అంటే, ఇలాగా వాళ్ళు వెళ్ళారు, నేను వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళారా? ఎప్పుడో సాయంత్రం 3 వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడే వెళ్తావు రా అన్నారు. ఎక్కించుకుని పాపం సైకిల్ మీద ఎక్కించుకుని నన్ను కనగాల అనే ఊరు తీసుకొచ్చి ఆ ఊళ్ళో ఒకరు విశ్వనాథుని, అదే వెంకటనాథుడు గారిని ఒకరు ఉండేవారు. వారింటికి తీసుకొచ్చి, ఇదిగోనంటే పెద్దవారం కుర్రవాడు ఇలా పెడుతున్నాడు, వాళ్ళ నాన్నగారు వీళ్ళంతా వెళ్ళారట. ఎప్పుడు వెళ్ళారు? ఎప్పుడో 3 వాళ్ళు వెళ్ళారు, ఇప్పుడే పరిగెడుతున్నాడు అంటే, సరే ఆ రాత్రి ఇంట్లో పడుకోబెట్టే ఇంటికి తీసుకొచ్చారు. ఇది మొట్టమొదటి అనుభవం. అటు తర్వాత నేను ఉద్యోగంలో చేరి ద్వారకా తిరుమలలో హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు స్వామివారు అక్కడికి వేయించేశారు. 72లో ద్వారకా తిరుమల వేయించేసిన సందర్భంలో అప్పుడు కవిగారు, గోపాలాచార్య స్వామివారు వీరంతా ఉన్నారు. కవిరత్నం రామానుజాచార్య స్వామివారు మా నాన్నగారి దగ్గర చిన్నతనంలో చదువుకున్న ఉండటం చేత, మాకు బంధుత్వం కూడా ఉండటం చేత, నేను హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను, సంస్కృత అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. వారు మా ఇంటికి వచ్చారు. స్వామివారిని అక్కడ వేయించేపు చేసి గబగబా మా ఇంటికి వచ్చారు కవిగారు. వచ్చి మా అమ్మగారిని నన్ను నాన్నరా గబగబారా అని చెప్పి తీసుకుని వెళ్ళి స్వామివారి సన్నిధికి తీసుకెళ్ళి వారితోటి పరిచయం చేసి మా తండ్రి గారికి వారికి ఉండేటువంటి బంధాన్ని ఒకసారి గుర్తు చేశారు. ఒక ముఖ్యమైన విషయం మా వాళ్ళు చెబుతారు పెద్దలు, మరెవరు మన పరాశర భట్టర స్వామివారు, కోరుకొండ స్వామివారు చెప్పారు. తర్వాత రెండోది కోనపాధ్యాయుల వారు చెప్పారు. బదరికాశ్రమంలో అంటే 50 నుంచి 54 మధ్యలో ఒక పెద్ద ఉద్యమంలాగా వారు ప్రారంభించి 10 కోట్ల జపం చేయటము, దాని తర్వాత 54లో దాని ఒక మహాయజ్ఞముగా క్రతువుగా దాన్ని పరిసమాపనం చేయటం, ఈ ప్రక్రియలో మా తండ్రి గారు కూడా అక్కడ పాల్గొన్నారు. ఆనాటి భక్తి నివేదనలు చూసినట్టయితే ఎంతమంది పాల్గొన్నారు, వారి యొక్క చాలా పెద్దవారు, పెద్ద ప్రముఖులైనటువంటి వాళ్ళంతా కూడా పండితులైన వాళ్ళు పాల్గొనడం జరిగింది. అలా జరిగినప్పుడు భాగవత గోష్ఠి జరుగుతోంది. ఆ భాగవత గోష్ఠిలో ఒక ఆయన కొంచెం బాగా ఆక్షేపణం చేసి మీ వైష్ణవులకు అసలు భాగవతం మొహం తెలియదు అన్నారు ఆయన. అన్నటువంటి దశలో గోపాలాచార్య స్వామివారు, వారు ఆయన ఉన్నారండి, లక్ష్మణాచార్యులని ఆయన కొంచెం మాట్లాడించండి అంటే మా నాన్నగారు ఆనాడు భాగవతం మీద ఆయన గట్టిగా ప్రవచనం చేసి ఎదుటివారి అభిప్రాయాన్ని ఖండనం చేశారు. దాన్ని మనస్సులో పెట్టుకుని రాజమండ్రిలో 7 రోజులు భాగవతం సప్తాహమని చేయించి మా నాన్నగారిని అక్కడ ఆహ్వానం చేసి మీరే భాగవత ప్రవచనం చేయాలి అని పెద్దస్వామివారు ఏర్పాటు చేసినట్టుగా దానికి ప్రత్యక్ష సాక్షులు
భట్టర్ స్వామివారు. నాయన ఇలా జరిగిందయ్యా ఆ రోజులో ఇలాగూ అని అంటూ అటు తర్వాత ఆ రకంగా ఉండేటువంటి అనుబంధాన్ని అంతటి కూడా వారు చెప్పడం జరిగింది. మాకు తెలిసి కూడా చాలాసార్లు మా తండ్రి గారు వారి దగ్గరికి వెళ్ళటం, గోపాలాచార్య స్వామి వారు న్యాయ వేదాంతాలకు పిఠాపుర పరీక్షకు వెళ్ళినప్పుడు మా తండ్రి గారు వేదాంతానికి పిఠాపురం పరీక్షకు వెళ్ళటం, ఇద్దరూ ఒకే కాలంలో పిఠాపురం పరీక్షల్లో వారు ఉత్తీర్ణులు కావడం జరిగింది. దాన్ని కూడా గోపాలాచార్య స్వామి వారు స్వయంగా చెప్పారు. నాయన లక్ష్మణాచార్య స్వామి మాకు స్నేహితులు, మేము ఇద్దరం కూడా ఒకేసారి పిఠాపురం పరీక్షలు వెళ్ళటం జరిగిందయ్యా, అందువల్ల నువ్వు కూడా ఈ సంప్రదాయంలో ఉంటే బాగుంటుంది, సంస్కృతం చదువుకున్నావు, నువ్వు ఏదో పనిచేస్తున్నావు కదా, చక్కగా కాలేజీలో పనిచేస్తున్నావు కదా అని నన్ను వారు ప్రోత్సహించడం, గోపాలాచార్య స్వామి వారి ప్రోత్సాహం చేతనే నెమ్మదిగా అప్పలాచార్య స్వామి వారి సన్నిధి చేరి గోపాలాచార్య స్వామి వారి పురుషకారం చేత వారికి చెప్పి వారి ద్వారా మాకు వేదార్థ సంగ్రహము శ్రీభాష్యము రెండు వారి ద్వారా లభించేటట్టుగా పురుషకారం చేసినటువంటి మహానుభావులు ఆచార్యులు గోపాలాచార్య స్వామి వారు. పెద్ద స్వామి వారితో మా తండ్రి గారికి ఉండే అనుబంధాన్ని బట్టి వారు అప్పట్లో మీరు మాతో పాటు ఉంటే బాగుంటుంది స్వామి, మీరు కూడా వేయించేసి ఉంటే బాగుంటుంది అని అంటే వీరు ఉండలేకపోయారు. ఎందువల్లంటే వీరికి కూడా ఈ సమాశ్రయణాలు చేసే ఒక ప్రక్రియ ఒకటి ఉండేది. అప్పుడు వైశ్యులు మొదలైన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆ గ్రామాల్లో తిరగడం, గుంటూరు జిల్లా ప్రాంతాల్లో వీళ్ళంతా అయ్యవార్లై సంచారం చేయటం చేసి ఎక్కడో ఉండి కొంత ఏదో ప్రవచనాలు చేస్తూ సమాశ్రయణాలు చేయడం, ఈ ప్రక్రియ అంతా కూడా వాళ్ళకి స్వతంత్రంగా ఉండటం చేత వారు రాలేకపోయారు. అటు తర్వాత ఎక్కువ కాలం వారు బ్రతకలేదు. 63లో వారు దేహాన్ని మా తండ్రి గారు సాధించారు. అంతకుముందు 60 ఆ ప్రాంతంలో పేదస్వామి వారు అక్కడికి వేయించేయడం జరిగింది. మా తండ్రి గారు పరమపదించినప్పుడు వారికి సంబంధించినటువంటి ఆ అవశేషములు చిట్టచివరి అవి మీరు వెంటనే పంపించే ఏర్పాటు చేయండి అని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వారు స్వయంగా వారు ఆదేశింపజేసి అక్కడికి తెప్పించి బదిలీ ఆ ప్రాంతంలో తెప్పించి అక్కడ నిమజ్జనం చేయించారని మాకు పెద్దలు చెబుతుంటారు. ఇవన్నీ నాకు తెలిసినటువంటి విషయాలు. 71లో 72లో నేను స్పష్టంగా స్వామివారి సన్నిధిలో కూర్చోవడం, వారు మంగళాశాసనం చేయడం, వారి తండ్రి కుమారులని చెప్పడం, ఇదంతా కూడా జరిగింది. ఆ జరిగిన తర్వాత దూరంగా ఉండి సేవించడమే తప్ప ఉద్యోగరీత్యా పెద్దగా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలగలేదు. కానీ 4/4/73 నా జీవితంలో మర్చిపోలేని తీసేది. సరిగ్గా రామలీలా మైదానంలో కార్యక్రమం జరిగేటువంటి సమయం కూడా అదే 4/4/73లో అక్కడ కార్యక్రమం జరిగింది. నేను కాలేజీలో లెక్చరర్గా చేరి కొత్తగా అప్పుడే ఆ 73 ఏప్రిల్లోనే పాఠం ప్రారంభం చేశాను. కొంచెం ప్రయత్నం చేస్తే నిన్నగాక మనం చేరేవయ్యా ఎలా ఇస్తారు నీకు సెలవులు, అప్పుడు సంవత్సరం అయితే కానీ నీకు సెలవు ఇవ్వడానికి దగ్గర అవకాశం లేదంటే ఇంకేం చేస్తాం, మాట్లాడకుండా ఊరుకున్నాం. కానీ ఆనాడు ట్రైన్స్ వేసి బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి ప్రక్రియలో అక్కడికి వెళ్ళటం, ఎంతోమంది దేశం నలుచెరగుల నుంచి కూడా వీరు వారని సంప్రదాయ సంబంధమైనటువంటి ఏ రకమైన భేదం లేకుండా వారందరికీ రామలీల మైదానంలో అద్భుతమైనటువంటి కృత్యం. ఆనాడు రాజకీయంగా ఉండే వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయినటువంటి కార్యక్రమం. ఎందుకంటే అది నాకు బాగా ఊహ తెలుసు. నేను కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నవాడిని, నాకు తెలియపోవడానికి సందర్భం ఉంది. ఈ విషయాలన్నీ తెలుసు. అటు తర్వాత మా స్వామివారు ఆశ్రమ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా కాలేజీకి వచ్చారు. వారు మా కాలేజీకి వచ్చినప్పుడు ఆనాడు ఉపన్యాసం అంటే అప్పుడు కూడా కొంచెం దూరంగానే ఉండే లక్షణం. అది అంతగా వెళ్ళి లోపలికి వెళ్ళి చొచ్చుకుని వెళ్ళడం అప్పటికి ఇప్పటికి కూడా అంతే. నేను ఎక్కడికి చొచ్చుకుని వెళ్ళను, జబ్బలు పుచ్చుకుని లాక్కెళ్తే ముందుకు వస్తాను తప్ప లోపలికి వెళ్ళే ఆ రకమైనటువంటి అభినవేశం ముందు నుంచి లేదు. స్వామివారు ఆనాడు ప్రసంగం చేశారు. ఊర్ధ్వపుండ్రం గురించి ఎవరో అడిగారు. మరి గుర్తుందో లేదు, ఇప్పుడు ఇవాళ మీకు అది గుర్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఆనాడు మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చాలా అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ చెప్పారు. ఊర్ధ్వపుండ్రం ఎందుకు పెట్టుకుంటారు, ఊర్ధ్వపుండ్రంలో ఈ తెలుపు ఎరుపు అనేవి 2 పెడుతున్నారు కదా, ఈ తిరుమణి ఎందుకు పెట్టుకుంటారు, శ్రీచూర్ణం ఎందుకు పెడతారు, ఇక్కడే ఎందుకు పెడతారు, ఇక్కడ ఎందుకు పెడతారు అని అడిగారు. అడిగితే అప్పుడు వారు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే, అయ్యా ఇక్కడ ఒక నాడి ఉంటుంది, ఇక్కడ ఒక నాడి ఉంటుంది, ఈ 2 నాడులు వేడిగా ఉంటాయి, ఈ మధ్యలో ఒక నాడి ఉంటుంది, అది చల్లగా ఉంటుంది, చల్లగా ఉండేదాన్ని వేడి చేయటం కోసమని పసుపు కుమలతో తయారు చేసినటువంటి శ్రీచూర్ణాన్ని ఇక్కడ పెట్టుకోవాలి, వేడుగా ఉండేటువంటి ఈ నాడులను చల్లబరచడం కోసం ఆ తిరుమణ్ణని తీసుకొచ్చినటువంటి మట్టి పెట్టుకోవాలి అని వారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆనాడు కాలేజీ కొత్తలో ఆశ్రమ స్వీకారం చేసిన తర్వాత కొవ్వూరు అప్పుడు అప్పలాచార్య స్వామి వారు కూడా వేయించేసి ఉన్నారు. ఇవన్నీ మరి మీకు జ్ఞప్తిలో ఉన్నాయని నాకు తెలియదు, కానీ నాకు జ్ఞప్తిలో ఉన్నాయి. ఎందుకంటే అప్పటికే నేను కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నటువంటి వాడిని కానీ కొంత అనుభవం ఉంది. దాన్ని బట్టి ఇది ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, వారు
వారిలో ఉండేటువంటి విశేషం, పెద్దస్వామి వారిలో ఉండేటువంటి విశేషం ఆత్మగుణావిర్భావం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మగుణావిర్భావము లేని చోట భగవంతుని యొక్క సాన్నిధ్యానికి వెళ్ళే యోగ్యత కలగదు. రామానుజాచార్య స్వామి వారు అయ్యా కర్మానుష్ఠానం చేయొచ్చు, తత్వజ్ఞానం కలగవచ్చు, మరొకటి పొందవచ్చును, కానీ ప్రీతి, దయ, కారుణ్యము ఇటువంటివి కొన్ని ఆత్మగుణములు ఉన్నాయి. ఆత్మతో పాటే సహజ సిద్ధములైనటువంటి గుణములు. ఈ ఆత్మగుణముల యొక్క ఆవిర్భావం ఎవరికైతే కలుగుతుందో ఆ కలిగినటువంటి వారు మాత్రమే వారు తాము ఉజ్జీవించి లోకాన్ని ఉజ్జీవించేటువంటి ఒక యోగ్యతను పొందగలుగుతారు అని రామానుజాచార్య స్వామి వారు చాలా స్పష్టంగా మనకు వేదాంత సంగ్రహం అనే గ్రంథంలో చెబుతారు. మన స్వామివారికి ఆత్మగుణ ఆవిర్భావము వారు సన్యసించక పూర్వమే ఏర్పడింది. వారు 53లో సన్యసిస్తే ఇంచుమించుగా 1920 నుంచి ప్రారంభించి 53 వరకు ఉండేటువంటి 30 సంవత్సరాల కాలంలో వారిలో ఆత్మగుణముల యొక్క ఆవిర్భావం ఉద్వేగంగా అయింది. వారికి సమాజం పట్ల ఉండేటువంటి కమిట్మెంట్. నిజానికి మనం వెనక చెప్పుకున్నట్టుగా ఒక కృషివరుడు బీజం నాటాలి అని అంటే దాని ముందు పదనుగా భూమి తయారు చేసుకోవాలి. ఆ భూమి చాలా చక్కగా దానికి సస్యం, ఆ పంట పండటానికి కావలసినటువంటి ఫెర్టిలిటీ దాంట్లో సహజ సిద్ధమై ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకుని అప్పుడు బీజములు నాటాలి. ఈ సంస్కార బీజములు అప్పుడు మొలుస్తాయి. అమాంతంగా ఒక్కసారి వారు సమాజం పట్ల ప్రీతి కలవారు కాల 30 సంవత్సరములు వారి యొక్క అవిరళమైనటువంటి కృషి సాగింది. 1920 ప్రాంతంలో గాంధీ గారి యొక్క ఆ ఆగ్రహ స్ఫూర్తిని తీసుకుని అందులో ముఖ్యంగా స్వదేశీ ఉద్యమం సాగింది. స్వదేశీ ఉద్యమంలో 3 భాగాలు ఉంటాయి. ఒక భాగము స్వదేశంలో ఆవిర్భవించినటువంటి వస్తువులను వినియోగించాలి, మిగతా వస్తువులు వినియోగించకూడదు అనేది ఉద్యమంలో ఒక స్ఫూర్తి. రెండవది ఏమిటంటే స్వదేశీయములైన భాషలను అధ్యయనం చేయాలి, స్వదేశీయమైన శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, స్వదేశీ సంస్కారములను మనం సమాజంలో ప్రచారం చేయాలి. ఇవి మనకి ఆధార భూమి. అందువల్ల స్వామివారు సన్యాసం స్వీకరించక పూర్వమే వారు సామాజికమైన స్పృహ కలిగి వారు సంస్కృత భాషాధ్యయనం చేసి పెద్దల దగ్గర శాస్త్రాధ్యయనం చేసిన గోపాలాచార్య స్వామి వారి యొక్క సాక్ష్యంతో తాము వారితో పాటు ఉత్తమమైనటువంటి సంస్కారాన్ని పొంది ఒక క్రమమైన స్థితిలో వారు పైకొచ్చారు. ఆనాడు మనకు చెబుతుంటారు. ఇప్పుడు ఇవాళ మనం శుక్రవారం పూజల గురించి మాట్లాడుతున్నాం. మా ఊళ్ళో మా నాన్నగారు శుక్రవారం పూజలు చేసేవారు. మా ఊళ్ళో వాళ్ళు కాపుల్ని సంసారులు అని పిలుస్తారు. ఏమిటో ఎందుకు పిలుస్తారో నాకు తెలియదు, కానీ అప్పటికి ఇప్పటికీ పెద్దారం సంసారులు అంటుంటారు. అందరూ సంసారమే, కానీ వాళ్ళకి మాత్రం ప్రత్యేక సంసారాల పేరు పెద్ద పెద్ద పూసల దండలు వేసుకుంటారు. మంచి ద్వాదశోర్ధ పుండ్రములతోటి ఇప్పటికీ మా ఊళ్ళో ఆ రకంగా ఉంటారు. వాళ్ళు ఆ రకమైన ఒక ప్రక్రియ కలిగి ఉంటారు. మా తండ్రి గారు, నేను చిన్నవాడిని, ఆయన ఎక్కడికెళ్ళి పురాణం పెడితే పురాణానికి వెళ్ళేవాడిని. ఆయన వెంటబడిపోయే పుస్తకం దగ్గరలో పెట్టుకుని నేను వెళ్ళేవాడిని. ఆయన గుళ్ళోకి వెళ్ళి చేస్తుంటే అమ్మవారి యొక్క విగ్రహాన్ని రంగనాయక స్వామి ఆ సన్నిధిలో మంటపంలో అక్కడ వేయించేపు చేసేవాళ్ళు. ఊళ్ళో ఉండేటువంటి ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎప్పుడూ వచ్చేవాళ్ళు కాదు. అది ఎప్పుడు ఆ పద్ధతి అలాగే సాగుతోంది. మా కార్యక్రమాల్లో వీరి సంఖ్య ఎక్కువ, పోషణం వారిదే ఎక్కువ. అందువల్ల ఉత్తమ సంస్కారం కలవారు దాదాపు 400-500 మంది ఆ ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళంతా కూడా అన్నాడు శుక్రవారం నాడు ఉదయం సమయంలో వేయించేస్తే అమ్మవారికి అద్భుతమైనటువంటి అర్చనం సాగేది, శుక్రవారం పూజ సాగేది. ఈ ప్రక్రియ మన స్వామివారే ఏర్పాటు చేశారు, ముందు నుంచి కూడా ఏర్పాటు చేశారు. రాజమండ్రిలో ఉన్నటువంటి సమయంలో వారికి గౌతమి గోరక్షణ సమితి అని ఉండేది. ఇప్పుడు మాకు కూడా అక్కడే దానవాయిపేట పక్కన గోరక్షణ పేట అని కూడా ఒకటి ఉంది. గోరక్షణ పేట అంటారు దాన్ని. మాకు అక్కడ ఓ చిన్న ఆవాసం కూడా ఉండేది ఇదివరకు రోజుల్లోనూ. అది నెమ్మదిగా తర్వాత తీసేసామనుకోండి. ఆ వెనక వైపు గోరక్షణ ఉండేది. అక్కడ దగ్గరలోనే రామానుజకూట ఇన్స్టిట్యూట్లో ఉండేది. రామానుజకూటాన్ని కేంద్రస్థానంగా చేసుకుని దానికి కవిగారినేమో ట్రస్టీగా పెట్టి గోపాలాచార్య స్వామి వారు ప్రాధాన్యాన్ని వహించి వారు దాన్ని అడ్మినిస్ట్రేటర్స్గా నడుపుతుంటే స్వామివారు రామానుజకూటం యొక్క ఆవిర్భావాన్ని చాలా అద్భుతంగా చేశారు. అక్కడ ఈ శుక్రవారం పూజలు, మహిళా మండలం యొక్క స్థాపనము, వాళ్ళల్లో ఒక రకమైనటువంటి చైతన్యం. ఎందుకంటే గృహిణి మారినట్టయితే గృహం మారుతుంది, ఎలాగైనా మారుతుంది. గృహిణి ఇలా మారితే అలా మారుతుంది, ఇలా మారితే ఇలా మారుతుంది. మంచిగా మారితే గృహం మంచిది అవుతుంది, చెడుగా మారినట్టయితే గృహం అంతా కూడా భ్రష్టం అవుతుంది. అందువల్ల ఏదైనా ఒక సంస్కారము మహిళల్లోంచి రావాలి అని వారు సంకల్పించి రాజమండ్రిలో ఆ రకంగా ఆనాడు ఉండేటువంటి మంచి సంస్కారవంతులైన వాళ్ళ చక్కటి సంఘాలది ఏర్పాటు చేసి ఆ రకమైనటువంటి ఒక సామాజికమైన ఉజ్జీవన ప్రక్రియ
మరి వారు అద్భుతంగా చేశారు, ఎన్నో రకాలు చేశారు. ఎంతో ఈ ఒడికేటువంటి ప్రక్రియ, బట్టలు, పాత బట్టలు మొదలైనటువంటివన్నీ కూడా సమీకరించి లేని వారికి వాటిని చక్కగా బాగు చేయించి అందరికీ పంచేటువంటి ప్రక్రియ, ఇటువంటివి ఎన్నో ప్రక్రియలు చేశారట. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ప్రక్రియలు పెద్ద స్వామి వారు చేసిన దాదాపు 30 సంవత్సరములు జాతీయ ఉద్యమంలో తాము ముందుకు సాగారు. జాతీయోద్యమంలో ఉన్నటువంటి వారికి తప్పనిసరిగా మీరు నాయకులు చూడండి, మీరు ఎవరైనా సరే జాతీయోద్యమంలో ప్రముఖ స్థానాన్ని వహించినటువంటి తిలక్, బాలగంగాధర తిలక్ కానీ మొదలైనటువంటి వాడు మహానుభావులు పెద్దలు అందరూ కూడా వారు సంస్కృత భాషాధ్యయనం చేశారు, వారు శాస్త్రాధ్యయనం చేశారు, వేదాంతాన్ని చదువుకున్నారు, వైదికమైనటువంటి సంస్కారం కలిగిన వారుగానే మనకు కనిపిస్తారు. అంటే వైదిక సంస్కారం లేకపోతే ఈ సంస్కారము భారతీయమైన సంస్కారం లేకపోతే భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని మనం తీసుకురాలేము. ఈ భారతదేశానికి స్వాతంత్ర్యం ముందు ఎక్కడి నుంచి రావాలి? ఒక గుంపును, మనుషుల యొక్క గుంపుని ఏదో ఒక గొర్రెల మందని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసి ఆ తాళం విప్పేస్తే ఆ బందెల దొడ్డు లాంటి బయటకు వచ్చేస్తే ఓహో పశువులంటికి స్వాతంత్ర్యం వచ్చింది అన్నట్టుగా స్వాతంత్ర్యం మనుషులకు కాదు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసిన తాళం విప్పేస్తే ఓహో స్వాతంత్ర్యం వచ్చేసింది అన్నట్టుగా ఉండదు స్వాతంత్ర్యం. అది పశువుల స్వాతంత్ర్యం. కానీ మానవులకు వచ్చేటువంటి స్వాతంత్ర్యం ఎలా ఉండాలంటే వాళ్ళకి భావ స్వాతంత్ర్యం రావాలి. భావ స్వాతంత్ర్యం రావాలంటే ఇక్కడ ఈ భూమి యందు ప్రీతి కలగాలి. మన సంప్రదాయంలోకి వచ్చేటప్పటికల్లా మన సంప్రదాయమే కాదు, ఇతరేతర సంప్రదాయాలు కూడా సరస్వతీదేవి పూజ చేయకూడదు, భూ పూజ చేయకూడదు, భూమికి పూజ చేయకూడదు, భూమిని తల్లుగా భావించకూడదు. ఇటువంటి భావాలు కొన్ని మరి అనకూడదు. కానీ ఛాందస భావాలు, ఒక రకమైన ఛాందస భావాలు, ఇటువంటి భావాలు సమాజంలో బాగా కొన్ని మత ఛాందస ప్రవృత్తులు ఉన్న చోట ఇవి బాగా విస్తృతంగా ఉండేవి. కానీ మన స్వామివారు ఈ రకమైనవి ఏమీ లేకుండా వారికి చక్కగా సామాజికంగా కావలసినటువంటి ప్రక్రియ అంతా కూడా ముందు ఒక ఫెర్టిలిటీ వచ్చేటట్టుగా సమాజంలో వచ్చే భక్తి, దేశభక్తి విరియాలి. విరిస్తేనే అసలు నువ్వు పూజించేటువంటి, నీవు బ్రతికినటువంటి పుట్టిన భూమి మీద నీకు ప్రేమ లేకపోతే నాకు భగవంతుడి మీద ప్రేమ ఉందండి, లేకపోతే నాకు ఏదో అది ఉంది ఇది ఉందంటే ఇవన్నీ కూడా అది శ్రద్ధేయములు కావు, వినదగిన మాటలు కావు. కనుక వారు ఆ రకంగా హృదయంలో సంస్కారం తీసుకొచ్చారు. గాంధీ గారు ఒక మాట వారు ఏమన్నారంటే, ఫిజికల్గా కొట్టద్దు, నువ్వు ఫిజికల్గా కొడితే 2 దెబ్బలు తింటాడు పోతాడు వాడు, కానీ వాడి మనస్సు మీద కొట్టు, హృదయం మీద కొట్టమన్నాడు. హృదయం మీద కొట్టాలంటే అలాగ సంస్కారం మీద కొట్టాలి. సంస్కారం ఎదుటివాడి సంస్కారం మీద ఎలా కొడతాం? నీ సంస్కారాన్ని నువ్వు విడవకుండా ఉంటే ఎదుటివాడి సంస్కారాన్ని కొట్టినట్టు లెక్క. వాడు నిన్ను శరీరం మీద కొట్టినా నీ సంస్కారాన్ని దృఢంగా నువ్వు విడవకుండా కానీ ఉన్నట్టయితే వాడు ఏమైపోతాడు? అయ్యయ్యో ఇంత సంస్కారం గలవాడు కదా, మనం కూడా అలా ఉంటే బాగుండు అనేటువంటి మార్పు వాళ్ళు రావటానికి దగ్గర అవకాశం ఉంటుందయా. అందువల్ల ఆ విదేశీయుల యొక్క హృదయాల మీద కొట్టండి, శరీరం మీద కొట్టవద్దు అని గాంధీ గారు చెప్పారు. ఈ హృదయం మీద కొట్టడం అంటే అర్థం ఏంటి? సంస్కారము విరిసేటట్టుగా చేయాలి. దానికి కావలసినటువంటి ఆ ఫెర్టిలిటీ, ఆ రకమైనటువంటి పరిపాక దశ మనకు స్వామివారు తీసుకొచ్చారు. ఆనాడు ఉండే జీయరుల్లో పేర్లకు జీయరులే తప్ప ఎవరు కూడా బయటకు వచ్చినటువంటి వాళ్ళు లేరు. ఒకవేళ వచ్చినా వాడు ఎంత బందీ మార్గంతో శిష్య ప్రశిష్యులతోటి ఏదో ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహణ చేసుకుంటూ ఏదో ఒక వాతావరణంలో వాడు కాలక్షేపం చేస్తూ ప్రచారం చేయటమే తప్ప సమాజాన్ని తమలోకి తీసుకుని సమాజంలో ఉండే వ్యక్తుల యొక్క సంస్కారమును దిద్దుబాటు చేస్తూ వాళ్ళలో లోపల నుంచి ఒక మార్పు రావాలి. లోపల నుంచి ఈ ప్రేమ ప్రీతి అనేటువంటిది పెళ్ళుబకాలి. ఇక్కడ వచ్చినటువంటి ప్రీతి అక్కడి వరకు వెళ్ళాలి. ఇక్కడ పుట్టినటువంటి ప్రీతి అక్కడి వరకు పరంపదం వరకు కూడా స్వామి పర్యంతము కూడా అది పర్యవసించేటట్టుగా రావాలి అని ఒక అద్భుతమైన ప్రణాళిక వారు వేశారు. వారు వేసిన దాంట్లో ఏనాడు కూడా సామాజికమైనటువంటి కృత్యం వదిలి నేల విడిచి సాము చెయ్యం. ఎంత సాములు చేసినా పైకి ఎగినా మళ్ళీ భూమి మీదకి దిగవలసిందే. ఇక్కడికే వచ్చి మనం పైకి ఎగురుతాం. అలాగా మా స్వామివారికి కూడా అదే స్ఫూర్తి. ఇలా చాలామంది అంటుంటారు సన్యాసులండి, ఆ సన్యాసులు ఏవో అది పెట్టుకుని ఇంత పెద్ద దీనిలాగా ఉంటూ వెళుతూ అక్కడ విడుదల చేస్తూ ఇలా ఉండాలి అంటే తీర్థగోష్ఠులు అంటే పర్వాలేదు, కానీ ఏమిటి సామాజిక కృత్యాలు ఏమిటని కొందరు విమర్శించేవాళ్ళు. అంటే అసలు పెద్ద స్వామివారి యొక్క ఆ ఉద్యమ స్ఫూర్తి ఎటువంటిదో తెలియనటువంటి వాళ్ళు, లేదా దాని మీద పెద్ద దృష్టి పెట్టిన వాళ్ళు విమర్శలు చేస్తారు. కానీ అది సరైనటువంటి ప్రక్రియ కానే కాదు. అన్ని ఆశ్రమముల కంటే సన్యాసాశ్రమం చాలా గొప్పది. ఎందువల్ల గొప్పది? దాని కారణం చెప్పాలి. అంటే ఎవరికి సంబంధం లేకుండా ఉంటారు కనుక,
ఇవాళ నేను ఎవరిని సంబంధం లేకుండా వదిలిపెట్టేసి హిమాలయాలు పోతాను, గొప్పవాడిని అవుతానా? ఎలా గొప్పతనం వస్తుంది? ఎవరితోటి సంబంధం లేకుండా ఎలుపుగా ఉండి ఎక్కడో కూర్చుంటే తాను ఉజ్జీవించవచ్చును కాక ఏదో మంత్రానుష్ఠానం చేసుకుని. కానీ 10 మందిని ఉజ్జీవింపజేసేటువంటి ప్రక్రియ ఎలా సాగుతుంది? అది రామానుజ సంప్రదాయం కాదు. ఎవరికి వారే బ్రతకడం, ఎవరికి వారే అనుష్ఠానం చేసుకోవడం, వారు ఒక్కరే ధరించడం అనేది రామానుజ సంప్రదాయం కానే కాదు. రామానుజుల యొక్క హృదయానికి అది వ్యతిరేకమైంది కనుక దాన్ని పుణికిపుచ్చుకున్నారు మా పెద్ద స్వామివారు. ఆ పెద్ద స్వామివారి యొక్క సంస్కారాన్ని తీసుకుని మన స్వామివారు యథాతథంగా దాన్ని అనువర్తనం చేస్తున్నారు. ఇది మనం గుర్తించవలసిన అవసరం. ఇది లేకపోతే మనం నేల విడిచి సాము చేస్తే ప్రయోజనమేమీ లేదు. ఆ రకంగా 30 సంవత్సరములు వారు చేసిన తర్వాత అప్పుడు గోపాలాచార్య స్వామి వారి యొక్క సహకారం అద్భుతమైనటువంటి సహకారం. వీరిలో మార్పు వచ్చింది, చాలా అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. ఒక ఫెర్టిలిటీ వచ్చింది. ఫెర్టిలిటీ వచ్చిన తర్వాత 10 మందికి ఉపయోగించే పంటలు వేయాలి తప్ప వ్యాపారం చేసుకుని బ్రతికే పంటలు వేయకూడదు. ఓ మంచి ఫెర్టిలిటీ ఉండేటువంటి పొలంలో 7,000 గోధుమలు వేయాలి, లేదా వరి వేయాలి. అంతేగా నేను పొగాకు వేస్తాను, లేకపోతే ఇంకోటి ఏదో వేస్తాను, పొగాకు వేస్తే నువ్వు వ్యాపారం చేసుకుంటావు, నువ్వు బ్రతుకుతావు. దానివల్ల ప్రయోజనం ఉంది? ప్రయోజనం లేదు. అందువల్ల ఒక ఫెర్టిలిటీ ఉండేటువంటి పొలంలో కమర్షియల్ క్రాప్ వేయకూడదు. ఏం వేయాలి? 10 మంది బ్రతకడానికి కావాల్సినటువంటి పంట వేయాలి. అది దాని యొక్క లక్షణము. అందుకని వారు ఏం చేశారంటే కమర్షియల్ క్రాప్ వేయకుండా మన స్వామివారు ఏం చేశారు? ఆధ్యాత్మిక బీజములతోటి సమాజం ఉజ్జీవించాలి, 10 మందిలో ఒక మంచి బీజాలు రావాలి, 10 మంది ఉజ్జీవించేటువంటి స్థితి కావాలి అనేటువంటిది మన స్వామివారు తీసుకొచ్చి చాలా అద్భుతంగా చేశారు. ఆ రోజుల్లో దక్షిణాదికి వెళితే వాళ్ళందరూ కూడా ఒక చోట మనకు మతివేదంలో రాశారు. ఆనాడు ధర్మ పరిషత్ అని ఒక పరిషత్ ఏర్పాటు చేసి ధర్మ పరిషత్తులో చందాలు పుచ్చుకున్నారు. ఎవరి దగ్గర పుచ్చుకున్నారంటే జీయర్లంతా చందాలు ఇచ్చారు. దక్షిణ దేశంలో ఉండే పెద్ద పెద్ద జీయర్లు అంతా కూడా 350 రూపాయలు, 200 రూపాయలు ఇవి వాళ్ళు చందాలు కట్టినట్టుగా ఎవరికి? ఈ ధర్మ పరిషత్తుకి వారు కంట్రిబ్యూషన్స్ ఇచ్చినట్టుగా ఆ విధంగా మన స్వామివారి నాయకత్వాన్ని వహించి ధర్మ పరిషత్తు ద్వారా ధర్మ ప్రచారం చేయడానికి ఉద్యమించినట్టుగా ఆనాడు వీరిని ఆంధ్ర జీయర్ అని ఒక నాయకునిగా వారు చూచారు తప్ప వారు సామాన్యంగా ఏదో జీయర్ అన్నట్టుగా ఏనాడు చూడలేదు. దాని పర్యవసానమే మనకు అనంగరాచార్య స్వామివారి యొక్క లేఖ. అనంగరాచార్య స్వామివారు అంటే సామాన్యులు కాదు. వారు అనంగరాచార్య స్వామి చాలా ఎవరిని లెక్కపెట్టనటువంటి వ్యక్తి, ఎందుకంటే అంతటి గొప్పతనం కలిగినటువంటి వ్యక్తి. మన స్వామివారి యందు ఉండే ఆత్మగుణములను చూచారు. ఈ దీపము 10 దీపములను వెలిగిస్తుంది అని వారు విశ్వసించారు కనుకనే వారు సత్య సంకల్ప అనేటువంటి బిరుదంతో వారి సంభావన చేసి స్వామివారి పట్ల వారు మహాప్రీతి కలిగి ఉన్నారు అనంగరాచార్య స్వామివారు. ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఆనాడు స్వాములు జీయర్ వ్యవస్థకే అందాన్ని తీసుకొచ్చారు. జీయర్ అంటే ఆ జీయర్ అనే వ్యవస్థ స్వామివారికి ఒక అందాన్ని తీసుకొస్తే, ఒక గొప్పతనాన్ని తీసుకొస్తే స్వామి వల్ల జీయర్ వ్యవస్థకి ఒక అద్భుతమైనటువంటి గౌరవము, ఒక మన్నన, ఒక సమాజంలో ఒక ఉత్తమమైనటువంటి స్థితి. జీయర్లు అంటే మాకు కేవలం ఏదో సన్యసించి దూరంగా ఉండేవారు కాదు, మాతో కలిసి ఉండేవారు. మా సుఖ దుఃఖములను తమతో తాము పంచుకుని మానవ ఉత్తమ సంస్కారాన్ని పైకి తీసుకొచ్చేటువంటి మహానుభావులు అనేటువంటి భావన సమాజంలో కలిగేటట్టుగా చేసినటువంటి మహానుభావులు మన స్వామివారు. అటువంటి పెద్ద స్వామివారి యొక్క తిరునక్షత్రం మహతాం సంస్థవయేవ గౌరవాయ. ఎందుకంటే వారి గురించి చెప్పుకుంటే వారిని తలుచుకున్నందువల్ల వారిలో ఉండే ఒక కళ్యాణ గుణమైన మన మనసులో కనుక ఉన్నట్టయితే మనం ఉజ్జీవిస్తాము, మనకు ఉపయోగపడతాం, మన కుటుంబానికి ఉపయోగపడతాం, సమాజానికి కూడా మన వల్ల కొంత ఉపయోగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఆ పెద్దలను తలుచుకున్నప్పుడు. ఒకసారి 10 సార్లు మనం అనుకుంటే ఏమిటంటే భ్రమరకీట న్యాయం అంటారు. ఏదైనా ఒక వస్తువుని 10 సార్లు జుమ్ అని తిరిగితే అది కాస్త 9 అయిపోతుంది. అలాగే పెద్దల యొక్క సంస్కారములు, వాళ్ళు పడిన శ్రమ, వాళ్ళ యొక్క జీవనంలో ఉండేటువంటి గొప్పతనము, అది సమాజంలో వారు పొందినటువంటి మహత్వము మనం పలుమార్లు కనుక భావన చేస్తే ఏదైనా ఆ లేశమాత్రమైనటువంటి ఆ గుణమైన మనలో కొంచెం రావడానికి తగిన అవకాశం ఉంటుంది, మనం ఉజ్జీవించడానికి తగిన అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మనం 5 రోజులు మన స్వామివారి యొక్క ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. మన పెద్దలు సంకల్పించారు, బంగారపు విగ్రహం తయారు చేయాలనుకున్నారు. సరే, బంగారపు విగ్రహం తయారు చేస్తే ఇది రక్షించడం పెద్ద కష్టం, దీనికి పెద్ద ఇదంతా కావాలి అని అనుకోండి. అది కాస్త మంచి అంతకంటే బంగారం కంటే మళ్ళీ పురాణీయంగా తయారైంది, అద్భుతమైన విగ్రహం.
చాలా బరువుగా ఉందని అనుకున్నాం, కానీ ఆ మాత్రం బరువు గురువు గారు ఆ మాత్రం బరువు లేకపోతే మనకు లాభం లేదు. కొంచెం బరువుగా ఉండాలి. చాలా చక్కటి విగ్రహం. మీరు చూడండి, చూస్తే ఎంత అద్భుతంగా మనకు కనిపిస్తుందో. మనకు ఆ స్వామివారు ఆ కుంభకోణం నుంచి తీసుకొచ్చారు. మాకు వేణుగోపాల్ గారు ఇటువంటి పనులు చాలా అద్భుతంగా చేస్తారండి. మేము రామానుజాచార్య స్వామివారు కావాలని అడిగాము ఒక సందర్భంలో వేణుగోపాల్ గారి దగ్గర. ఓ మాట వరసకి, ఆ మాట కూడా ఏంటి, ఊరికి నేను క్యాజువల్గా అన్నాను నేను. అదేదో ఆయన ఏదో పట్టుకొచ్చి ఇస్తారని నాకు ఉద్దేశం కాదు. ఆయన ఎలా మనసులో పెట్టుకున్నారో తెలియదు. వెంటనే రామానుజాచార్య వారు వచ్చేసారు మా దగ్గరికి. ఇదేమిటి స్వామి, ఏదో నేను అసలు ఎప్పుడన్నానో నాకే గుర్తులేదు, ఇలా విగ్రహం వచ్చిందంటే, వచ్చిందండి స్వామి ఎక్కడ కుంభకోణంలో తయారు చేయించి ఆయా క్షేత్రాల్లో ఆ స్వామిని వేయించేపి చేసి అర్చనలన్నీ చేయించి అటు ద్వారా నడిగడ్డపాలెం తీసుకొచ్చి మా స్వామివారి దగ్గరికి తీసుకొచ్చి అటు తర్వాత నెమ్మదిగా మా కొవ్వూరు చేర్చారు. ఇప్పుడు ఇవాళ రామానుజాచార్య స్వామి అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అర్చనాన్ని అందుకుంటున్నారు. తిరునక్షత్రాలు అక్కడ జరుగుతున్నాయి. రామాను జయంతి అక్కడ జరుగుతూ ఉంటుంది. అసలు రామాను సంప్రదాయం అంటే ఏమిటో తెలియని చోట రామాను సంప్రదాయం చక్కగా అక్కడ పరిఢవిల్లుతున్నది. ఇటువంటి చక్కటి పని చేసిన వారు వేణుగోపాలాచార్య స్వామి వారికి ఉన్న ఒక పెద్ద ప్రివిలేజ్ ఏమిటంటే ఆయన బ్రిడ్జి రెంటిని కలుపుతుంది. అటు ఆ తరాన్ని కలుపుతుంది, ఇటు ఈ తరాన్ని కలుపుతూ ఉంటుంది. అటువంటి సంస్కారవంతులైన వారి యొక్క సాక్ష్యం మనకు ఉండటం చేత, గోపాలాచార్య స్వామివారు లాంటి ఆచార్యుల యొక్క సాక్ష్యం ఉండటం చేత, కవిరత్న గుదిమేళ రామానుజాచార్య స్వామివారు ఎంత గొప్పవారు, మహానుభావులు. ఆయన కవిగారు. ఆయన యొక్క కవిత్వం అంతా కూడా స్వామివారి యొక్క సన్నిధిలోనే అది విలువిరిసింది. చాలా చమత్కారమైనటువంటి కవిత్వం. రామాయణాన్ని ప్రధానంగా వారు ప్రవచనం చేస్తున్నారు. రామాయణ పారాయణం చేయడం, రామాయణాన్ని ప్రవచనం చేయటం ప్రధానంగా సాగేది. శాస్త్ర ప్రక్రియ అంతా కూడాను పండిత్ సభలు, పండితులతో ఒక ఇంటరాక్షను, ఇదంతా మన గోపాలాచార్య స్వామి వారిది. అయితే ఇటు కవిత్వము ఈ రకమైనటువంటి ఒక కోమలమైన కోణం, ఈ కోణం అంతా కూడా కవిరత్న గుద్దిమేళ రామానుజాచార్య స్వామి వారు తీసుకునేవారు. వీరిద్దరికీ అనుసంధాతగా ఉండి ఇటు వీరిద్దరి యొక్క సాక్ష్యంతో అద్భుతమైనటువంటి కృత్యాలు సాధించినటువంటి మహానుభావులు మన పెద్దజీయర స్వామివారు. అటువంటి స్వామివారి యొక్క పరిపూర్ణ కటాక్షాలు పొంది వారు ఈనాడు మన చిన్నస్వామివారిని పూరికి వారు పెద్ద అనాలి కనుక మరి చిన్న కావాలని ఇలా ఆపేక్షికంగా తప్ప నిజానికి చిన్న అనకూడదు. అనకపోతే మరి వీరిని గుర్తించేది మార్గం ఏమిటి? మన చిన్నజీయర స్వామివారు అంటే వీరే అవుతారు, జీయర స్వామివారు అంటే వారు కావచ్చు, ఇంకోరు కావచ్చు. అందువల్ల మనం అనుకుంటున్నాం తప్ప వారిలో ఉండే లక్షణాలన్నీ వీరు చక్కగా స్వీకరించారు. వీటిని యథాతథంగా ఇలాగా కొనసాగిస్తూ దేవరవారు పల్లాండుగా 10 కాలాల పాటు ఉండి ప్రచారం చేయవలసిందిగా మేము తర్వాత భావిస్తాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. స్వామివారితోటి తమకుండేటటువంటి పరిచయాన్ని, ఆరంభమైనటువంటి క్రమాన్ని, ఎలా ఆరంభమైందో అది ఏ విధంగా సాగిందో దానిని మన డాక్టర్ రంగరామానుజాచార్య స్వామివారు మనకి చక్కటి సందేశాత్మకంగా వారు అందించారు. గోపాలాచార్య స్వామివారి యొక్క ప్రేరణతోటి వారు సంప్రదాయ సారథ్యాన్ని వహించి ఈవేళ మన పెద్దస్వామివారి ఏర్పాటు చేసినటువంటి ఉభయ వేదాంతాచార్య పీఠ అధ్యక్షులుగా ఆ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. అలాగా స్వామివారి యొక్క ఆ ఉద్యమ స్ఫూర్తిని అందరికీ కూడా అందజేస్తున్నారు. మనం స్వామివారి యొక్క వైభవాన్ని మళ్ళీ ఇంకా రేపు, ఎల్లుండి, ఆవలెల్లుండి జరిగే కార్యక్రమాల్లో కొద్దిగా శ్రవణం చేద్దాం. ఈ రోజున మన కార్యక్రమానికి ఒక అతిథి నెల్లూరు ప్రాంతంలో చాలా ప్రసిద్ధికాంచినటువంటి ఒక చక్కటి ఆశ్రమం ఉంది. చాలామందికి బహుశా పరిచయం ఉండి ఉంటుంది, తెలిసి ఉంటుంది. వెంకయ్య స్వామి ఆశ్రమం అని పేరు అన్నమాట. నెల్లూరులో ఉంది. నెల్లూరుకి దగ్గరగా అన్నమాట, గాలిపాలెం అని అంటారు. అక్కడ ఉంటూ ఆ వెంకయ్య స్వామి అని ఒక మహానుభావులు వారు ఉండేవారు. వారు ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి
ఉపకారం చేసి వారిని తరింపజేసినటువంటి స్వామి. వారితోటి సాక్షాత్తు సంబంధం లేకపోయినా వారి అనుగ్రహాన్ని పొంది వారి యొక్క ప్రచార కార్యక్రమానికి వారసులుగా ఉంటూ అక్కడ ఒక చక్కటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి అందులో వెంకయ్య స్వామికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని కట్టి వారెప్పుడు కూడా నారాయణ నామాన్నే అనుసంధానం చేస్తూ చక్కటి ప్రచార కార్యక్రమాన్ని గ్రామాల్లో పట్టణాల్లోనూ చేసినటువంటి మహనీయులు. వారికి ఒక చక్కటి ఆలయాన్ని అక్కడ నిర్మాణం చేసి అందులో అద్భుతమైనటువంటి ఒక బంగారు శ్రీమూర్తిని, బంగారు విమానాన్ని చక్కగా ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా వేల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఎంతోమందికి ఆరోగ్యాన్ని కోరి వెళ్ళిన వాళ్ళకి ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఉపకారం చేస్తుండేటటువంటి స్వామి అన్నమాట మన గాలిపాలెం స్వామి. వారిని కూడా పైకి రావాల్సిందని ఆహ్వానిస్తున్నాం. రెండు మూడు సార్లు వారి ఆశ్రమానికి మేము ఆ ప్రాంతంలో ఉండేటప్పుడు వెళ్ళడం జరిగింది. సుమారు మన ఆంధ్ర రాష్ట్రంలో 250 పైచులకు ఈ వెంకయ్య స్వామి మందిరాలు ఉన్నాయన్నమాట. వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఒక చక్కటి అనుసంధాన కార్యక్రమాన్ని కూడా చెయ్యాలి అని ప్రయత్నం ప్రారంభం చేశారు. చక్కటి వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి ప్రచారం చాలా చక్కగా చేస్తున్నారు. మన సీతానగరంలో మేము గతంలో చాతుర్మాస్యం చేసేటప్పుడు అప్పుడు వీరు కూడా అక్కడికి కొన్నిసార్లు వచ్చారు. ఇక్కడ కూడా మన ఆలయ ప్రతిష్టా మహోత్సవం జరిగేటువంటి సమయంలో కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈవేళ వారు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారిని ఒక చిన్న సందేశాన్ని మనకి ఇవ్వాల్సిందే అని వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. వెంకయ్య స్వామి అని సిద్ధపురుషుడు 1982 ఆగస్టు 24వ తేదీ మంగళవారం పొంది ఆయన శరీరాన్ని పరంపదం చేసినారు. అయితే వెంకయ్య స్వామిని మేమైతే శరీరంతో ఉండగా చూడలేదు, కానీ చూడకుండా కూడా మేము పుట్టబోయే సంగతి కూడా ఆయన రాయించి పెట్టిండు. చిన్నప్పటి నుంచి కూడా వెంకయ్య స్వామి తెలియక ముందు నుంచి కూడా మేము దేవుడు అంటే కొంచెం ఎక్కువగా అభిమానంగా ఉండేది. ఎవరైనా పెద్దోళ్ళు కొట్టినా కూడా దేవుడి పనులు అయితే తెలియకుండా కూడా వెళ్ళిపోయేది. అందుకని చిన్నప్పుడు పిచ్చోడు అనేది నన్ను. తర్వాత ఆ గొర్రెలు అనేటివి మీరు చూసే ఉంటారు. ఆ గొర్రెలు కాస్తుంటే ఇదే ఓమనారాయణ ఆదినారాయణ అని అనుకుంటా ఉంటే ఆ గొర్రెలకు ఒక జబ్బు చేసినందువల్ల ఆ విశేషం కోసం మళ్ళీ ఆయన సమాధి చెందిన కాడికి వెళ్ళినాక ఆ దారాలు అవి తెచ్చి ఆ గొర్రెలకి ఉపయోగించినాక వాటికి జబ్బు లేకుండా బాగా అయినాక అప్పుడు వెంకయ్య స్వామి సత్యం ఉందని మన ఊళ్ళో ప్రజలంతా చిన్న పాక ఒకటి వేసినారు. వేసినాక తర్వాత ప్రపంచం అంతా అందరికీ కూడా తెలిసి ఆయన ఎవరికైనా బాగా లేకుండా క్యాన్సర్ జబ్బులు కూడా మరీ డాక్టర్లు నయం కాదన్న జబ్బులు కూడా చాలా మందికి బాగైనందువల్ల తర్వాత ఆ నమ్మకంతో ఆ విశ్వాసంతో మన గాళ్ళపాళ్యంలో ఆ రోజు 1987లో మేము చిన్న ఒక్క పాకేస్తే ఇప్పుడు బాగా విస్తారంగా ఆ భగవంతుడే చేసుకునిండు. తర్వాత మళ్ళీ మేము విజయవాడకి సీతానగర్కి వచ్చినప్పుడు మన స్వామిని కలుసుకోవాలని వచ్చినాము. అదే మేము వీలైనప్పుడు ఎప్పుడైనా వచ్చేదో మా చేత అయింది నారాయణ. మేము ఎక్కువగా ఓమనారాయణ ఆదినారాయణ అనుకుంటుంటాము. వెంకయ్య స్వామిని పెట్టుకుంటే కూడా నారాయణ అనేవాడంట. తర్వాత ఆయనకి వెంకయ్య స్వామికి శరీరంతో ఉండేటప్పుడు కూడా రామనామం అంటే బాగా ఇష్టం అంట. వెంకయ్య స్వామి పనుకోన్నప్పుడు కూడా ఎవరైనా హరే రామ హరే కృష్ణ అని చెప్తే లేచి కూర్చునేవాడంట. తర్వాత వాళ్ళు చెప్తా ఉండి ఆపితే కూడా వెంకయ్య స్వామి అయ్యా
అదే కదయ్యా కావాల్సిందని వెంకయ్య స్వామి అన్నట్టుకుండా కూడా అనేదంట. అందుకని తర్వాత మన ఆలయంలో కూడా రాముణ్ణి, రామలక్ష్మణులు, ఆంజనేయుల స్వామి దేవాలయం అన్నీ కూడా ఏర్పాటు చేసినాము. తర్వాత ఈ నెలలో ఆగస్టు 22, 23, 24 వెంకయ్య స్వామి పరంపదించిన టైం కాబట్టి ఆరాధనలు కూడా జరుగుతాయి. ఏరే కార్యక్రమాలు మన వాళ్ళుండి హైదరాబాద్కి తీసుకొస్తే సరే స్వామి దీక్షలో ఉండాలని చెప్పి కలిసేసి కోనేరు కూడా ఒకటి పూర్తి అయిపోయింది. స్వామి దానికి డేట్ తీర్మానం చేసి మీరే ఓపెన్ చేయాలని చెప్పండు. ఈ ఆగస్టు పైన మీరు ఎప్పుడైనా మళ్ళీ మేము వస్తాం స్వామి, మీరే డేట్ పెట్టేస్తే అప్పుడు మీ చేతులతోనే వచ్చి చేయాలని చెప్తుండము. ఎప్పుడైనా వెంకయ్య స్వామి ఆకలి కొన్న వాళ్ళకి అన్నం పెట్టాలయ్యా, ఆపదలో ఉండే వాళ్ళని ఆదుకోవాలయ్యా అని ఆయన నోటుకుండా అన్నట్టుగా ఎంతమంది వచ్చినా కూడా లేదు అనకుండా భోజనము పెట్టేటట్టు ఆయనే ఏర్పాటు చేసుకుంటుండో. మనకు ఏమీ అవసరం లేదు, ఆయనే తెచ్చుకుంటా ఉండడం, మేము పెడతా ఉన్నాం. కాకుంటే సేవ మేము చేస్తాము, తెప్పించుకునే శక్తి ఆయనకే ఉంది కాబట్టి వేల మంది వస్తుంటారు. రేపు ఆరాధనప్పుడు కూడా ఒక 20-25 మంది వస్తారు. వచ్చినా కూడా ఎంతమంది వచ్చినా కూడా ఏమో ఇబ్బంది లేదు, వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళే వస్తారు, అన్నీ ఆయనే చేసుకుంటాడు. ఆ రోజు మాకు ఆయన సాక్షాత్కారం అయినప్పుడు 87 ఆ ప్రాంతంలో నాకేం తెలియదు స్వామి, చదువు లేదంటే చదువు ఎందుకయ్యా, సంస్కారం ఉంటే సరిపోతాళ్ళు అయ్యని వెంకయ్య స్వామి ఆ రోజు అన్నిండు. తర్వాత మాయమిడికి వచ్చినప్పుడు కూడా చదువు కన్నా సంస్కారం గొప్పది కదయ్యా, చదువుకున్నంత మాత్రాన్ని ఏముందయ్యా అని చెప్పింది. కాబట్టి సంస్కారం అంటే జాగ్రత్తగా కూడా ఎవరు మన వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవటము, వీలైనంత ఒకరికి మనం మంచి చేసుకుంటా పోవటమే భగవంతుడి లేక ఈ విధానం. కాబట్టి ఆయన చెప్పినట్టు ఎంతమంది వచ్చినా సరే భోజనం లేదనకుండా మేము ఆయన అగ్ని ప్రకారం పెడతానే ఉండము. ఇంకా పెట్టే కొంది మరింత జనం వస్తూ ఉంటారు. ఆ వస్తువులు కూడా కావాల్సినవి కూడా అన్నీ ఆయన తెచ్చుకుంటాం. తర్వాత స్వామికి కూడా పుష్కరిణి కూడా పూర్తి చేసినాము. స్వామి ఆలయాలన్నీ పూర్తయినాయి. తర్వాత మళ్ళీ ఇంకా ఒక అనాది బిడ్డల కోసంగా ఒక అనాథ ఆశ్రమం ఒకటి ఏర్పాటు చేయాలని మన వాళ్ళు ఏర్పాటు చేస్తుంటారు. సరే ఈ కార్యక్రమాలు కోనేరు ఓపెన్ అయినాక మళ్ళీ దానికి ప్రారంభం చేస్తారు. అన్నీ ఆయనే చేసుకుంటా, ఆయనే పెద్ద ఆయనే అంటుంటాడు. అప్పుడప్పుడు శబ్దం వినొస్తుంది, నీకేం పర్వాలేదయ్యా నేను చేస్తుంటానని అంటుంటాడు. కాబట్టి నాకేం తెలిసి నేనేం చదువుకోలేదు, చదువేం చిన్నప్పుడు చదువు బానీలేదు, కానీ దృఢమైన విశ్వాసం ఎందుకు చేయడు ఆయన మనకు అని ఆయన సాయం చేసి ఒకసారి కళ్యాణాలు పెట్టుకుంటే ఎవరిపైనైనా ఎవరికి జబ్బు అయినా. ఇక్కడ మీరు ఏమంటారు, సినిమా యాక్టర్ సూపన్ బాబు అని వాళ్ళ కూతురికి 24 సంవత్సరాలు సంతానం లేకుంటే కూడా వాళ్ళు 2-3 కోట్లు ఖర్చు పెడితే కూడా అక్కడికి వచ్చినాక ఒక బిడ్డ పుట్టినరు. తర్వాత వాళ్ళందరూ వస్తుంటారు. అట్టటి ఎన్నెన్నో డాక్టర్లకు అలివి కాని పనులు కూడా చాలా పనులు అనేక పనులు ఆయన సంకల్పంతో జరిగినాయి. కాబట్టి వెంకయ్య స్వామి ఇష్టం అంతా కూడా బాగా వ్యాప్తమైంది. అప్పుడప్పుడు స్వామి మన ఆశ్రమానికి స్వామి కూడా 2 సార్లు వచ్చినారు. ఇంకా కూడా మళ్ళా కూడా రావాలని మేము అనుకుంటున్నాము. కోనేరప్పుడు ఓపెన్ అప్పుడు కూడా మన స్వామి చేతులతోనే చేయాలా, చేస్తారని కూడా నేను అందరికి కూడా చెప్పేసినాను. స్వామి దానికి ముహూర్తం పెట్టి స్వామి రావాల్సి వస్తుంది. అందుకని కొరవ స్వామి అవి మాట్లాడతారు. జయ శ్రీమన్నారాయణ. మన గాలిపాలెం స్వామి నారాయణ నామాన్ని చాలా అద్భుతంగా శ్రద్ధగా తాము పాడి అందరితోటి పాడిస్తుంటారు. ఇది వారి నిత్య దైనందిన కార్యక్రమం. ప్రతి శనివారం అనుకుంటాను అక్కడ ఆశ్రమంలో చాలామంది ఏదైనా ఇందాక వారు చెప్పారు కదా, ఏదో ఒక రకమైనటువంటి శారీరకంగానో మానసికంగానో ఇబ్బందులు కలిగిన వాళ్ళందరూ అక్కడికి వెడుతుంటారు. భగవంతుడి అనుగ్రహం వారి ద్వారా అలాంటి వాళ్ళందరూ కూడా తిరిగి ఆరోగ్యాన్ని పొంది చక్కగా సంతోషంగా మళ్ళీ వాళ్ళందరూ కూడా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలాగా ఎన్నెన్నో అద్భుతాలు అక్కడ ఆశ్రమంలో జరుగుతుంటాయన్నమాట. ముఖ్యంగా చాలామంది ఇప్పుడు ఏదైనా అయ్యా దైవం అదో పుణ్యం పురుషార్థం అంటే ఆదరించి వెళ్ళడం కంటే ఏదో ఒక తమాషా కనిపిస్తే తప్ప జనం ఆదరించరు. అది బహుశా మనిషి యొక్క లక్షణం అది. అలాంటి అద్భుతాలు ఎన్నో అక్కడ వాళ్ళ ఆశ్రమంలో ఈయన ద్వారా జరుగుతుంటాయి అన్నమాట. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఆయన ఏమి చిన్నప్పుడు చదువుకున్నాడో లేడో ఆయనకి తెలియదు,
కానీ వాళ్ళ గురువుగారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఆయన మీద ఉంది. వారు ఈయన ద్వారా ఆ పనులు చేస్తుంటారనమాట. మాకు తెలుసును కొంతమంది ఏదో రకమైనటువంటి ఇబ్బందుల్లో అక్కడికి వెళ్ళి వారి యొక్క ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఆశీస్సులు పొంది ఆరోగ్యంతో మళ్ళీ హాయిగా జీవితాలు గడుపుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది మాకు తెలుసు. అలాగే ఏదో ఒక లాభాన్ని పొందిన తర్వాత వాళ్ళు అక్కడ ఏదో ఒక సేవల్ని సమర్పణ చేసుకుంటూ తద్వారా చాలా చక్కటి ఆశ్రమం. మనం ఎప్పుడైనా ఒకసారి ఆ ప్రాంతానికి, నెల్లూరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు దగ్గర చూడదగినటువంటి ఆశ్రమం అనమాట. బ్రహ్మాండమైనటువంటి 18 అడుగుల ప్రాకారం మొత్తం అలాగా ఆశ్రమానికి చుట్టూ కట్టారు. మంచి ఆలయం, బంగారు కలశాలతోటి ఆ స్వామికి మందిరాన్ని నిర్మాణం చేయించి చాలా చక్కగా పెట్టారు. ఇప్పుడు ఈ రోజుల్లో బంగారం అంటేనే భయం కదండి, అది ఉంటుందో ఉండదో తెలియదండి. రోజు కొన్ని వందల మందికి అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది. వాళ్ళంతా ఏదో అంతా పెయిడ్ వర్కర్స్ కింద ఎవరు ఉండరు, భక్తులు వస్తుంటారు, వాళ్ళే సేవ చేస్తుంటారు. కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. చాలా భక్తితోటి శ్రద్ధతోటి చేస్తుంటారు అన్నమాట. మంచి శ్రద్ధ, చక్కటి ప్రభావం కలిగి ఉన్నప్పటికీ ఆ ప్రభావానికి తగ్గట్టుగా మనిషిలో గర్వం కూడా పెరుగుతూ ఉంటుంది సామాన్యంగా. అది లేకుండా చక్కటి వినయంతో, విధేయతతోటి, మంచి మనస్సుతోటి ప్రచార కార్యక్రమాన్ని చాలా చక్కగా చేస్తున్నారు శ్రీమాన్ మన గాలిపాలెం స్వామి. వారు కూడా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారికి మంగళాశాసనాలు చేస్తున్నాం. ఎప్పుడైనా ఒకసారి ఆ నెల్లూరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అటు ఎప్పుడైనా ఒకసారి వెళ్ళండి. నెల్లూరులోనే ఒక వెంకయ్య స్వామి ఆశ్రమం ఉంది. నెల్లూరుకి ఎంత ఉంటుంది, అక్కడ ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. నెల్లూరుకి 15 కిలోమీటర్లు ఎంత ఉంది. మన బహుశా మీలో కొంతమంది తెలిసి ఉంటుంది అనుకుంటాను, తిరుపతి దేవస్థానంలో జేఈఓగా ఉండేవారు బాలసుబ్రహ్మణ్యం గారిని. వీరు అక్కడ ఉండాలి అని కోర్టు వారిని అక్కడ ఫిట్ పర్సన్ కింద ఏర్పాటు చేసి పెట్టింది. వారు ఉన్నప్పుడు మేము ఒకసారి నెల్లూరు ప్రాంతానికి వెళ్ళాం. ఈ మధ్యన వెళ్ళినప్పుడు వారు అక్కడికి రమ్మని మమ్మల్ని చెప్పారు. సరే, వారిని చూడడానికి మేము కూడా వెళ్ళాం. అప్పుడు అక్కడ కూడా వారు చూపించారు. యాక్చువల్లీ ఆ గాలిపాలెం స్వామిని ఇప్పుడు స్వామి చెప్పినట్టుగా 82లో వారు దేహయాత్ర చాలించారన్నమాట. అక్కడ వారు నేను ఇక్కడే సమాధి అవుతానని దాన్ని కూడా వారు ఉన్న సమయంలోనే ఏర్పాటు చేసుకున్నారు. అందులో వారికి అక్కడ సమాధి ఏర్పాటు చేసి పెట్టారు. అక్కడ వెళ్ళి ఏమైనా అనుకుంటే కార్యక్రమాలు అవుతుంటాయి అని అంటుంటారనమాట. చాలామంది వస్తారు అక్కడ. ఏదైనా శని ఆదివారాలు అంటే వస్తే ఐ థింక్ ప్రాబ్లం 20,000 మందో 40,000 మందో అంతమంది వస్తుంటారు. అంతమందికి చక్కగా అన్నదానం అది చేస్తుంటారు. చాలా వీరు బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళిన తర్వాత దాన్ని చాలా అద్భుతంగా పెంచి పెద్ద చేశారనమాట. చాలా వారు చెప్పారు, ఇలాగా మన గాలిపాలెం స్వామి కూడా ఉన్నారు కదని మేము చెప్పాము వారితో. అంటే ఇప్పుడు వీరందరినీ కూడా మొత్తం మేము కలుపుతున్నామండి, కలిపి దీన్ని అంతటినీ కలిపి ఒక చక్కటి సంస్థగా మనం తయారు చేద్దామని చెప్పి వారు కూడా అన్నారు. వారు మంచి రోజు ఈవేళ చక్కగా శుక్రవారం, లక్ష్మీ పూజ, ఆచార్య తిరునక్షత్ర ఉత్సవం, భాగవత సహవాసం, సత్సంగం ఇలాంటివన్నీ కలవడం అనేటటువంటిది అదృష్టంతో లభిస్తుంది అని అంటుంటారనమాట. మన అదృష్టవంతులం. మనకి అక్కడ శ్రీయాగ కార్యక్రమాన్ని కూడా మన స్వాములు జరిపిస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా పూర్తి కావస్తోంది. మనం లక్ష్మీ అష్టోత్తర అనుసంధానాన్ని చేసుకుని మన ఇక్కడ అనుసంధానం చేసేటప్పుడే అక్కడ వారు స్వాహాకారం కూడా చేస్తుంటారు. ఆ కార్యక్రమాన్ని చేసుకున్నాక అప్పుడు పూర్ణాహుతి, దాని తర్వాత ఇక్కడ శాతమురై, ఆ తర్వాత తది ఆరాధన కార్యక్రమాల్ని క్రమంగా చేసుకుందాం. ఆ కార్యక్రమానికి మనం సిద్ధపడదాం. జై శ్రీమన్నారాయణ.